ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాద్కి చేరుకున్నారు. నల్లగండ్లలోని అపన్న సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో 8 మంది సిఐడి అధికారులు చేరుకున్నారు. కొలికపూడి హైదరాబాద్లో అందుబాటులో లేరని చెప్పి ఆయన సతీమణి బయటకు వెళ్లారు. ఆఫీస్కి వెళ్లిన కొలికపూడి భార్యని తిరిగి ఇంటికి రావాలని సిఐడి అధికారులు కోరారు. ఇటీవలే జరిగిన ఓ టీవీ ఛానల్ చర్చలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానని కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సిఐడి అధికారులు కొలికపూడి శ్రీనివాసరావుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమిని. ఈ మధ్య కాలంలోనే ఒక టీవీ ఛానల్ చర్చలోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే కొలికపూడి అయితే చేయడం జరిగింది. మొత్తానికి ఈ వ్యాఖ్యలకు గాను ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీసీకి అయితే దీనిపై కంప్లైంట్ కూడా చేశారు. మొత్తం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు కూడా సిఐడి ఒక ప్రత్యేక బృందం అయితే హైదరాబాద్ అయితే చేరుకున్నారు. నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీకి అయితే 8 మంది సిఐడి బృందం అయితే అక్కడికైతే చేరుకోవడం జరిగింది. అలాగే కొలికపూడి హైదరాబాద్ లో అందుబాటులో లేరని చెప్పి కూడా ఆఫీస్ కి తన సతీమణి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇంటికి రావాలని చెప్పి కూడా సిఐడి అధికారులు అయితే ఆమెకైతే తెలియజేయడం జరిగింది. ఏదైతే ఇంట్లో పాప కేర్ టేకర్ మాత్రమే ఉన్నట్టు కూడా అయితే చెప్పారు. అలాగే అపార్ట్మెంట్ లోకి అయితే ప్రస్తుతం సిఐడి అధికారులు అయితే ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ గురించి అయితే ప్రస్తుతం అక్కడైతే వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఇదివరకు కాలంలో వ్యూహం సినిమాకి సంబంధించి కూడా చాలా నడుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి అంటూ కూడా కొలికపూడి కూడా ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. ఏదైతే రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే తన ₹1 కోటి ఇస్తానని చెప్పి కూడా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అయితే సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ డీజీపీకి అయితే దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. తనకి ప్రాణహాని ఉంది, ఇలాగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు కూడా కొలికపూడి ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నారు. తను అరెస్ట్ చేయడానికి ప్రస్తుతం ఆయన అయితే ఊర్లో లేరని చెప్పి కూడా ఆమె సతీమణి అయితే తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.